నమస్కారం పెట్టు సారాలు కొందనాలు పెట్టు సార్ గారికి ఎంత నమస్కారం పెట్టు పూజ సారాలు ఎంత సారాలు కనుక చిన్న బాబా కనుక ఎత్తుకొని దొరకని సంక్రాంతి శుభాకాంక్షలేనా గారి కొడుకులు సెలవు ఉండనా గారి పేరు సెలవు ఉండనా 10 సంవత్సరాల దాకా పేరు యాడ్ చేస్తావా ఏది సారాలో వెల్కమ్ భద్రాచలం ఎట్లా వస్తారు మరి సారోళ్ళు కనుక చిన్నపిల్లలు ఎత్తుకొని చిన్న బాబులు ఎత్తుకొని ఎట్ట దూరం పాట పాడతారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు మోహన్ వంశీ. ఐఎమ్ ఫౌండర్ చైర్మన్ ఫర్ సంస్కార్ ద లైఫ్ స్కూల్. సంస్కార్ ద లైఫ్ స్కూల్ అనేది మోతీనగర్, సనత్ నగర్ ఏరియాలో మేము 2006లో స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ 16 ఇయర్స్ ఓల్డ్ స్కూల్ ఇది. ఇప్పుడు ఇక్కడ కొత్తగా ఉప్పల్, బోడుప్పల్ ఏరియాలో పీర్జాదిగూడ సాయినగర్ అనే కాలనీలో 1/2 acre క్యాంపస్లో ఈ సంవత్సరం సంస్కార్ ద లైఫ్ స్కూల్ బోడుప్పల్ బ్రాంచ్ స్టార్ట్ చేయబోతున్నాము ఫర్ అకాడమిక్ ఇయర్ 24-25. ఆ సందర్భంగా ఈరోజు సంక్రాంతికి ముందు వచ్చిన సండే రోజు సంక్రాంతి సంబరాలు అని ఒక ప్రోగ్రాం ఈరోజు చేశాము. సో పల్లెటూరులో ఏ విధంగా అయితే సంక్రాంతి జరుపుకుంటారో అదేవిధంగా ఈరోజు కోయదొరలు, సోది చెప్పేవాళ్ళు, గంగిరెద్దులు ఆడించేవాళ్ళు, హరికథ, బుర్రకథ అటువంటి కార్యక్రమాలన్నీ ఈ జనరేషన్ పిల్లలకి ఇంట్రడ్యూస్ చేయాలన్న ఉద్దేశంలో వాళ్ళందరినీ పిలిపించి ఈరోజు ఇక్కడ ప్రోగ్రాం చేయడం జరిగింది. సంస్కార్ స్కూల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే చదువుతో పాటు సంస్కారం కూడా ఈక్వల్గా పెంపొందించాలి పిల్లల్లో. అందుకనే మేము ఆట, పాట, మాట, మంతి, చదువు, సంస్కారం అంటాం. ఇవన్నీ కలిపితేనే విద్య. సో అటువంటి సంస్కార్ స్కూల్ని ఈరోజు మేము బోడుప్పల్లో ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్ ప్రారంభిస్తున్నాము. సో దయచేసి మీ తెలిసిన వాళ్ళకి, మీ బంధువులకి అందరికీ ఇన్ఫార్మ్ చేయండి. సంస్కార్ స్కూల్ నౌ ఈజ్ ఆల్సో ప్రజెంట్ ఇన్ బోడుప్పల్ ఏరియా. థ్యాంక్ యూ సో మచ్. అలాగే అందరికీ, బోడుప్పల్ ప్రజలందరికీ, ఇక్కడ ఉన్న రెసిడెంట్స్ అందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రమ్ సంస్కార్ ద లైఫ్ స్కూల్, హైదరాబాద్. థ్యాంక్ యూ.
ఏది ఎమ్మెల్యేలు ఎంపీలు నిలబడ్డామని చెప్పి నిలబడితే సర్లే పోనీ అని చెప్పి నిలబడను మహారాజా. ఇంకక్కడ మీలాగే చెప్పిన తర్వాత నిలబడకపోతే బాగుందని చెప్పని నిలబడితే ఆకాశంలో కాదు, భూమి మీద కాదు, మధ్యలో ఏలాడి తీశారు. ఇక తీరా ఓట్లు అయిపోయిన తర్వాత నా బాక్స్ ఓపెన్ చేస్తే నా బాక్స్లో ఓట్లే లేవు. ఈ మధ్యన పెళ్లి చేసుకున్నాను మహారాజా. నా పెళ్లికి వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ఊరున అందరికీ శుభలేఖలు పంపించా. మీ ముఖాలు చూస్తుంటే నా పెళ్లికి వచ్చినట్టే ఉంది. నా పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు అంతేనా మహారాజు. వెనకింటి వెంకయ్య, పక్కింటి పార్వతమ్మ, పైనింటి ముత్తయ్య, అమీరోడు దగ్గర నుండి గరిబేడు వరకు వచ్చారు మహారాజు నా పెళ్లికి. నా పెళ్లికి వచ్చిన వాళ్ళందరికీ పట్టు లంగాలు, పట్టు లుంగీలు, పట్టు బుసోట్లు, పట్టు లిక్కర్లు పెట్టాలంటే పట్టు చాలని చెప్పి నేను అమెరికాకి ఫోన్ చేశాను. అది లారీల మీద, గాడుల మీద, గుడిసి బలం మీద వస్తుంది మహారాజా పట్టు. ఇక అట్లయితే మన భారతదేశంలో పట్టు ఉండదని చెప్పానని, మనకి అంత సామాన్యమేనని కన్వెంట్లో డ్రెస్సులు లెక్క ఆడ మగ తేడా లేకుండా కడ్రాయలు గుర్తించి పంపించాను. ఇట్లయితే నాకు ఏమి లాభం లేదని చెప్పి నా పిల్లలు ఒకటే ఇవ్వాలి. సరే ఏం కావాలని నీకంటే నాకు బంగారు నగలు కావాలని. ఓసే పిచ్చిదాన్ని బంగారు నగలు అయితే దొంగలెత్తకపోతారని చెప్పని సూది కాల్చి చొక్కలు కొట్టి పెట్టాను. చూసిమా మహారాజా, చదువు రాకపోతే పరిస్థితులు ఎన్ని కష్టాలు వచ్చినాయి, ఎన్ని నష్టాలు వచ్చినాయి, ఎన్ని కష్టాలు బాధలు వచ్చినాయి. అందుకే మీరు అందరూ కూడా చదువుకోవాలి మహారాజా. చదువుకొని మీరు ప్రయోజకులు కావాలి, ఇంగ్లాండ్ కావాలి, దేశమంతా తిరగాలి, ఐటీలు కావాలి, మంచి ప్రయోజకులు కావాలి మహారాజా. Namaste everybody. I am Madhumati, the founder and managing director of Samskar the Life School. We started the school 14 years back with a focus saying every child is a star. That's what we believe in, and that's what we do in our classroom. The teachers and everybody believes in the same and work towards that. As a curriculum, we work with them in a way where learning is fun. Do it and learn, enjoy your learning. And we focus on every student and their overall development. As our tagline talks about education, ethics and ethnicity, we believe in imparting the knowledge with values and lot of learning through doing and applying it. So today we started our center in Boduppal with a half-acre campus focusing on overall development as per the new education policy too. I wish everybody an advanced Sankranti and be a part of our school. Thank you so much.
లోపల ఎంత దూరం పాడవాడు గడవాడు సారలోకి అందరికి తీపిస్తావా సారలోకి అందరికి గెలుపుకొని చెప్తావా సారలోకి అందరికి టాటా చెప్తావా సారగారికి అందరికి బాయ్ చెప్తావా సారగారు నీ పేరు రావాలేనా నీ పంట అంజనేలేనా నీ భార్య జిల్లేనా అంతేనా సారలోకి తీసిగా పాట వాడిగా ఆడుందండి అక్కడనే చూడండి చూడండి అది ఇప్పుడు చెట్టు కరెక్ట్ అయితే పడదా ఏది థ్యాంక్ యూ మాకే కనిపిస్తుంది అక్క మీకు కనిపిస్తుంది అంతేనా మన ప్రాచీన కళలు వాటిని నిలబెట్టుకోవాలి, వాటిలోని అంశాలను నేటి తరాలకు తెలపాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి మాకు అవకాశం ఇచ్చారు పెద్దలు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. సంస్కార స్కూల్ అంటే సంస్కారానికి ప్రతీక అని మనం అనుకోవాలి. ఎందుకంటారా, చదువు పెరుగుతోంది, సంస్కారం తగ్గుతోంది, విద్య పెరుగుతుంది, వినయం తగ్గుతోంది. కాబట్టి రెస్పెక్ట్ ఈజ్ వెపన్ ఫర్ లైఫ్ అన్నారు. రెస్పెక్ట్ తో కూడుకున్నటువంటి ఆ సంస్కారం అనేటటువంటి ఒక నామకరణంలో ఎంతో అర్థం ఉన్నది. సంస్కారవంతమైంది విద్యతో పాటు సంస్కారం కూడా ఇక్కడ ఉంటుంది అనేటువంటి ఒక భావనతో ఈ స్కూల్కి ఆ పేరు పెట్టుంటారనుకుంటా బహుశా. అందుకని సంస్కార స్కూలు భారతీయ సంస్కారాలన్నీ కూడా భావి తరాల వారికి అందించే దిక్సూచిగా నిలుస్తుంది సంస్కార స్కూల్ అని ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. అయ్యా, ఈ పాట ఎందుకు పాడుతున్నాను అంటే, నేటి జనరేషన్లో తల్లిదండ్రులను చాలా నిర్లక్ష్య ద్వారంలో వదిలేస్తున్నాము. అందుకని ఒక కుమారుడు దుర్మార్గమై ప్రవర్తిస్తే తల్లిదండ్రులు చెప్పినా వినక, గ్రామస్తులు చెప్పినా వినక, పెద్దలు చెప్పినా వినక, నడదారిన నడిచినవి ఐ డోంట్ లైక్ దట్ డాడీ, ఐ డోంట్ లైక్ దట్ డాడీ, ఒరే వద్దురా, ఆ బైకు నీకు వద్దురా బాబు అంటే ఐ వాంట్ ఇమీడియట్ అంటారు. అయితే వద్దురా, ఆ సెల్ ఫోన్ వద్దురా, మామూలు
తీసుకోరా డాడీ నో వాట్ దిస్ టైం ఇమీడియట్లీ ఒకటే కూతురు కాబట్టి కాకుండా పెంచుతున్నారు ఏది కావాలంటే అది ఇస్తున్నారు కాబట్టి నేటి యువతకు బ్రేకు లేకుండా పోయిందండి అన్నిటి. అందుకని అలాగే ఒక పిల్లవాడు తల్లిదండ్రుల మాట నిర్లక్ష్యం చేస్తూ భగవంతుని మీద భక్తి లేదు, తల్లిదండ్రుల మీద భక్తి లేదు, చివరికి ఏమైందయ్యా రెస్పెక్ట్ ఎప్పుడైతే మనిషిలో లోపిస్తుందో పరిగెత్తుకు యాడ్లో ముక్కలు పడిపోతా. అలాగే ఈ కామరాజు అనేవాడు నీ చేసిన పాపాలను తీసుకున్నా అమ్మా నేను ఒక్కసారి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఏముంది? పెద్దల మాట సద్ది మూట. టీచర్ చెప్పినా తల్లిదండ్రులు చెప్పినా అది అమూల్యంగా భావించి పెద్దలు ఎందుకు చెప్తున్నారో వినాలనేటువంటి ఒక సంస్కారం వారిలో ఉండాలి. అందుకనే ఈ భీష్ముడు అనేవాడు తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇచ్చి అడుగడుగులా తల్లిదండ్రులే మించిన దైవం లేదని భావించిన వాడు. ఓకే సార్. Hi everyone, I am principal of Samskar the Life School, high school at Sanat Nagar campus. So this is the new chapter that we are going to prepare here. So ikkada the vibrant community and surrounded by several schools madhya how we are different anedi oka chinna vishayam nenu cheptanu. So we believe strongly that the academic success along with the success of solving the problems that the children are going to face in their future life is more important. So we believe that and we prepare our children to make a habit of learning throughout their future learning, and we believe in preparing our children as the future scholars. Thank you very much for listening to me. Thank you. అదేవిధంగా మీ అందరికీ కూడా మా పాఠశాల తరఫున అడ్వాన్స్ సంక్రాంతి సంబరాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన పండుగల్లో ఒక సెలబ్రేషన్ మట్టే కాకుండా ఒక టాలెంట్ కూడా తెలియజేస్తుంది అనేది హరికథలు బుర్రకథలు ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇప్పుడు చిన్న పిల్లలు సంక్రాంతి సంబరాలు అసలు ఎలా ఉంటాయి అని వాళ్ళు నృత్య రూపంలో ప్రదర్శిస్తారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ సంస్కార్ గ్రూప్ ఆఫ్ కిడ్స్. సంక్రాంతి రోజు ఫస్ట్ హరిదాసులు విన్నాము. ఇప్పుడు శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. హరి ఓం. ఇది శ్రీమద్ భగవద్గీత అథ ప్రథమోధ్యాయః. అర్జున విషాద యోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకః పాండవశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ పరశైలాం ఆచార్యమహతీజము యూనాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి
शैत्यस्य नरपुङ्गवः युधामन्युश्च विक्रान्ता उत्तमौजास्य वीर्यवान् सर्वत्रो द्रौपदेयस्य सर्व एव महारथः अस्माकं तु विशिष्टाये तानि बोधद्विजोत्तमान् नायका मम सैन्यस्य सद्यार्थं तान् प्रवीणिते भवानीश्वस्य कर्णस्य कृपस्य समितिं जयः अश्वत्थामादिकर्णस्य सौभदकृष्णदैव च अन्ये च महत्सूरा हरन्ते जगज्जीविता नानाशस्त्रप्रहरणाः सर्वे युद्ध
Samskar School is known for its values, its traditions, and its dedication and beauty is that they are all together and we work as a family, and every child is a family member and we take care of the children as if they are a family. So Samskar means the values, the togetherness, and the creativity that we bring into the system. Wish you a very very happy Sankranti and Sankranti Sambaralu అందుకే చేసాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు త్రివిజ్ఞ. నా పేరు సుఖాపతి. నా పేరు లాస్యశ్రీ. ఈరోజు మేము తెలుగు భాష వైభవం గురించి ఒక బుర్ర కథని ప్రదర్శించబోతున్నాం. మరి మొదలు పెడదామా? మొదలు పెడదాం. వినరా భారత వీర కుమార విజయం మనదేరా. వినరా భారత వీర కుమార విజయం మనదేరా. తందాన దాన జయము జయము మన భారత మాతకు జయము దిగ్విజయము. తందాన దాన చదువుల శిక్షని సర్పతి తల్లి చల్లగా చూడమ్మా. తందాన దాన తిరులనిచ్చటి శ్రీ మహాలక్ష్మి కరుణ చూపవమ్మా. తందాన దాన శత్రు వినాశము చేసేటి దుర్గా జయముని అవమ్మా. తందాన తందాన దేవనందనాన. తందాన తందాన దేవనందనాన. తరిగిన చెం తరిత. అక్క ఈరోజు మన మేకప్ గురించి చెప్పుకోబోతున్నాం. చెప్పాక అందరు ఏంటో తొందర, ఒక్క క్షణం ఆగలేవా? చెబుతుంది కదా. ఈరోజు మన మేకప్ చెప్పుకోబోతున్నాము. తెలుసుకోవాలని ఆతృతగా ఉండగా అందరికీ ఉంది ఆతృత. నువ్వు చెప్పక్క ఇంతకీ ఏ కథ చెప్పబోతున్నావు? ఈ రోజు మనం ఏ కథ చెప్పుకోబోతున్నామో తెలుసుకునే ముందర ఎక్కడ చెప్పుకోబోతున్నామో తెలుసుకుందామా? ఎక్కడ 2004లో ప్రారంభమైనదట. పునాదులు వేసింది వంశీ మధుమతి గారంట. 2004లో ప్రారంభమైనదట. పునాదులు వేసింది వంశీ మధుమతి గారంట. తందాన తందాన దేవనందనాన. తందాన తందాన దేవనందనాన. తరికిట చెం తరిత. మరి దాని పేరేమిటదా? పేరా సంస్కార్. సంస్కార్ ది లైఫ్ స్కూల్. అక్క పేరేంత వినసొంపుగా ఉందో. పేరులోనే కాదమ్మా, పాఠశాలలోనూ విద్య, వినయం, విలువలు, విధేయత గురించి బోధించబడుతుంది. అక్క ఈ పాఠశాల గురించి ఇంకేమైనా చెప్పవా? చెప్తాను వినండి. 45 మంది విద్యార్థులతో మొదలైన ఈ చిన్ని మొక్క 1000 మంది విద్యార్థులకు పైగా ఒక మహావృక్షంగా ఎదిగి ఇప్పటి వరకు వ్యాపించింది. ఈ మహావృక్షం ఇంకా వ్యాపించాలని కోరుకుంటూ ఇప్పుడు మనం ఏకబోతున్నాం. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని విదేశీయులచే పొగడబడిన మన తెలుగు తీయదనం, తెలుగు గొప్పదనం గురించి ఈ రోజు తెలుసుకోబోతున్నాం. తెలుగు భాష నేర్చుకోవడం నాకు చాలా ఇష్టం. నాకు కూడా తెలుగు క్లాస్ అంటే ఎంత ఇష్టమో. మరి మొదలు పెడదామా? మొదలు పెడదాం. తెలివి కరిగి మసులుకో లలిత సుగుణబాల. తెలుగు భాష గొప్పదనం తెలుసుకోమ్మిలా. తెలుగు భాష గొప్పదనం తెలుసుకోమ్మిలా. తందాన తందాన దేవనందనాన. తందాన తందాన దేవనందనాన. తరికిట చెం తరిత. అక్క దీని అర్థం నాకు చాలా బాగా తెలిసి చెప్పనా? ఏంటది? తెలుగు నేర్చుకోవాలంటే తెలివి ఉండాలి. మరి నీకున్నట్టే. నీకుంది. మరి అలా గొడవ పడకండ్రా, అందరికీ అర్థమయ్యేలా నేను చెప్తాను. పుట్టె తేనె పట్టులా పూర్ణమిరే రాజులా. పుడమి తల్లి పులకించే పసిడి పంటలా. పరవశాల పరువిలే పావన నదిలా. ప్రభవించే ప్రథమ భాష తెలుగు భాష మనదిరా. ప్రభవించే ప్రథమ భాష తెలుగు భాష మనదిరా. తందాన తందాన దేవనందనాన. తందాన తందాన దేవనందనాన. స్వచ్ఛమైన పుట్టతేనెలా, పున్నమి రోజు నాటి చందమామల,
పుడమిని పంటలచే పులకించేటట్టు చేసే బంగారం మన తెలుగు భాష. చాలా చక్కగా చెప్పావు చెల్లమ్మ. అక్క, మన తెలుగును ముందుకు తీసుకెళ్ళిన వాళ్ళ గురించి చెప్తావా? చెప్తా, వినండి. త్యాగయ్య కీర్తనలు, క్షేత్రయ్య పదములో, అన్నమయ్య గలములో, అలనన్నయ్య గలములో, అణువణువు ప్రతిమది పరిమళించు రీతిలో, ప్రభవించే ప్రణవ భాష తెలుగు భాష మనదిరా, ప్రభవించే ప్రణవ భాష తెలుగు భాష మనదిరా. తందాన తందాన దేవనందనాన, తందాన తందాన దేవనందనాన. అక్క, దీని అర్థం నాకు బాగా తెలుసు, చెప్పరా? చెప్పు. త్యాగయ్య కీర్తనలు, క్షేత్రయ్య పదములు, అన్నమయ్య గలములో, గలములో ప్రతి అణువును మన తెలుగు భాష పరిమళిస్తోంది. చాలా చక్కగా చెప్పావు చెల్లమ్మ. మీ ఇద్దరికి తెలుగు బాగా వంట పట్టిందే. ఈ పాఠశాల గురించి ఇంకేమైనా తెలుసుకున్నావా? ఆట పాట, మాట మంది, చదువు సంస్కారం. విద్యతో పాటుగా ఈ విషయాలన్నీ కూడా అవలంబించేలాగా మా గురువులు మమ్మల్ని తీర్చిదిద్దారు. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలంటే వెంటనే మా ఈ సంస్కార్ ఉప్పల్ బ్రాంచ్ లో చేర్పించండి. అతిథి దేవో భవ. శ్రీ గురుభ్యో నమః. ధన్యవాదాలు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతో భక్తాలో ఏకదంతముపాస్మహే, ఏకదంతము ఉపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరా, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. ఓయి భాయి భారత పౌరులారా, తందాన భావి భారత పౌరులారా, పూజులార పుణ్యకులారా, జన్మలన్నిట మానవ జన్మ, పాప పుణ్యాలు పండే జన్మ. పుణ్యము చేసిన జీవి ఏ మనిషి పుట్టును ధరపైన. అయ్య ఆది కవులను ఆత్మల దరచి, నేటి కవులను మేటిగా కొరచి, తోడుగు మెట్టలు దాదిమి అనగా దందాన, తోడుగు మెట్టలు దాదిమి అనగా తోడుగా వంటలు ఆడి పాడగా, చెప్పేత శ్రీరామ జన చరిత్రను శ్రద్ధగా వినరయ్యా. సరిగెటజుంటానిగా రాబోని ఒక్కసారికి చాలు, సకల పాపాలు హరిస్తాయి, సిరి సంపదలు వరిస్తాయి. అలాంటి దివ్య పురుషుడైనటువంటి శ్రీరామచరణం ఒక్క 10 నిమిషాలు బుర్రకథగా చెప్తున్నాము. వినేవారు ఏ విధంగా వినవాలయ్యా? ఈరోజు సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నటువంటి ఈ సాంస్కృతిక పాఠశాల వారు మా కళాకారులకు ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా తెలంగాణ కళారూపాలను ఈ వేదిక ద్వారా ప్రపంచానికి తెలియజేస్తున్నందుకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమానికి ఒక హైలైట్గా మా కళాకారులు కూడా చక్కగా నటించడం జరిగింది. అటు పిట్టల ద్వారా, ఇటు కోయ ద్వారా, సోజమ్మలు,
తర్వాత మా హరిదాసులు ఈరోజు మంచిగా అవకాశం ఇచ్చి మమ్మల్ని ఇక్కడ ప్రోత్సహించారు. కళాకారులను కళలను ప్రతి ఒక్కరు కూడా గౌరవించాలని, కళలను పోషించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ స్కూల్ యాజమాన్యానికి మా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ కళాకారుల సంఘం తరఫున ప్రత్యేకమైన కళాభివందనలు తెలుసుకున్నాం. జై హింద్. బాబో చెప్తానైనా వచ్చిందే జాతకాలు చెప్పడానికి. చెయ్యి చూసి చెప్తామయ్యా, చెయ్యి చూసి చెప్తాం. వామ్మో నీకు 3 రేఖలు ఉన్నాయి స్వామి. ఇక్కడికి నువ్వు చేసిన స్వామి, ఇక్కడికి పిలిచిన వారు సంస్కృతి సంస్కార్ ది లైఫ్ ఇంటర్నేషనల్ వారు. వామ్మో నీ జాతకం బాగా ఉంది స్వామి. ఇందులో నీ మనవలు చదువుకొని ఒకళ్ళు IAS, ఒకళ్ళు IPS, ఒకళ్ళు అయ్యా నా మాట తిరుగులేదు. అడవి దినుసులతోటి తయారు చేసిన స్వామి మందులు ఇస్తాను. ఈ మందులకి శక్తివంతులుగా తయారవుతారు స్వామి. నా మాట నమ్ము స్వామి. అయ్యా ఇకనైనా ఆ సమ్మక్క సారలే నాన్న పుర్రు అమ్మ పొన్నదేవ రామన్న లచ్చన్న సీతమ్మ ఈ యొక్క సంస్కారం యజమాన్యం వాళ్ళు ఎప్పుడూ చల్లగుండాలి. కుర్రో కుర్రు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజులైంది ఈ మధ్యకాలంలో సినిమాల్లో తప్ప బయట ఎక్కడ మనం చూడలేదు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ హిమ్ అండి. మా తాత తప్పల తరం, మా బాబు పట్టల తరం, నా పేరు పెట్టల తరం మహారాజా. మన ఊళ్ళో చదువులేని వాళ్ళకి చదువు చెప్పే కార్యక్రమం ఏం బాగుంటుందని చెప్పి మన ఊరి గ్రామ సర్పంచ్ గారి పేరు DO గారు. ఆ DO గారు కబరంపితే ఆ DO గారు హైదరాబాద్ హమీన్పూర్ పనిచేసిండు. ఆ ఫోన్ హైదరాబాద్ నుంచి అమెరికా పోయి, అమెరికా నుంచి ఆఫ్రికా అడవుల్లో కొట్టాక ఢిల్లీ దేశ్ దగ్గరికి చేరింది మహారాజా. ఇక ఢిల్లీ చేసుకెళ్ళారు. ఎవరు ఈ పెట్టల ద్వారా ఎక్కడ ఉంటారని చెప్పి బాగా ఆలోచించి వీడు హైదరాబాద్ లో ఉంటుందని చెప్పి రైలుకి పోతే ఆలస్యం సైకిల్ ఎక్కి టీమిటింగ్ అని బెల్లు కొట్టుకుంటున్నా ఇంటి ముందు వాళ్ళు మారారు. గదే మహారాజు తిరిగి సైకిల్ మీద పంపించి నా విమానం ఎక్కి టైం అంటూ అవకాశం వచ్చి హైదరాబాద్ బయలుదేరా. ఇక అక్కడి నుంచి దించుదామంటే వేగకేట ఎయిర్పోర్ట్ జాగ్రత్త ఆదాయి. ఇక ఎండిపేట చెరువు ఎండిపోయిన మైదానం మెత్తగా బాగుందని చెప్పి దించుదామని తుర్రు తుపాలు వచ్చింది మహారాజా. తుఫాన్ తాగిరి నా విమానం అటు విగి ఇటు విగి ఇటు విగి అటు విగి చివరికి నక్కకుండా ఎక్కకుండా మహారాజా. గక్కడి నుంచి గదలాగా నిన్నిట్టులాగా, గదలాగా నిన్నిట్టులాగా అరే లాగి పీకి ఒక్క లాగుగా గడిపోయి నేను ఇటు వచ్చి మూసినది మురుగుట్టలో నుంచి మన విషయం నుంచి ఆవిడ కట్ట మీద పడుకుంటే మహారాజా. ఇంకెక్కడ మీలాగే గుర్తు చేయడం చేయమంట. నమస్కారం పెట్టారు గారు, సలాంలేకం పెట్టారు గారు, గుప్పాని పెట్టారు గారు, చిన్న పెట్టారు గారు అని చెప్పి కవిలించుకొని వాటేసుకుంటే విడిపించుకొని వచ్చారు కలిగి అరైంది మహారాజా. ఆయన మనకు తెలియదు దేశమంటూ లేదు, మనకి తెలియనివాడు ఏ దేశంలో లేడు. థాయిలాండ్లో తమ్ముడు, అమెరికాలో అల్లుడు, అనుకూల పోలండి, బంగాళలో భార్య ఉంది, బెంగాల్లో దగ్గర ఆ దేశంలో మనం. ఇక మనకి తెలియని దేశం అంటూ లేదు, తెలియని భాష అంటూ లేదు మహారాజా. అందుకే మీరందరూ కూడా చదువుకోవాలి, మీ పిల్లలు కూడా మంచి భవిష్యత్తులో చదువుకోవాలి, ఇంజనీర్లు కావాలి, కలెక్టర్ కావాలి. చదువురాళ్ళ పరిస్థితికి ఇట్లనే ఉంటుంది మహారాజా. ఇక మా తాత పట్టల ద్వారా, మా బాబు పట్టల ద్వారా, నా పేరు పెట్టల ద్వారా, పేరు పెట్టల ద్వారా అదే పోయింది అని చెప్పదని ఇక వాళ్ళు ఎదురు చూస్తున్నాను మహారాజా. ఇక నేను పోయేస్తాను మహారాజా, నేను పోయేస్తాను మహారాజా. కొండదేవర రామన్న లచ్చన్న తోకయ్య సీతమ్మ కుర్రో కుర్రు. జాతకం చెప్తాం స్వామి, జాతకం చెప్తాం. చేయి దూచి జాతకం చెప్తాం. ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్లు జాతకం చెప్తాం స్వామి, జాతకం చెప్తాం. ఈ కోయదర మాటలకు తిరుగు లేదే చిలక. జాతకం చెప్తాం స్వామి, జాతకం చెప్తాం. కష్టాలకు నష్టాలకు తొలగిపోవాలంటే చెప్తావా? చక్క కూడా చెప్తాం స్వామి, చక్క కూడా చెప్తాం స్వామి. చెప్పాలంటే నాకు దుడ్డైతే స్వామి. ఓ స్వామి మీరు అదృష్టవంతులు స్వామి. ఈ సంస్కార్ లైఫ్ స్కూల్లో మీరు ఇక్కడికి వచ్చినందుకే మీరు అదృష్టం పట్టింది స్వామి. అయ్యా ఆ తాయిదుల వల్ల ఏడు గొడ్డ లెక్కన సాక్షిగా, భద్రాచలం రామయ్య సాక్షిగా, సాక్షిగా, పెదవాడ పెద్దమ్మ సాక్షిగా స్వామి అయ్యా
నమస్తే అండి, నా పేరు మిస్ విజయారావు. నేను సంస్కార్ ద లైఫ్ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉప్పల్ బ్రాంచ్ నుంచి ప్రిన్సిపల్గా రిప్రజెంట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ విచ్చేసిన అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మేము ఉప్పల్ బ్రాంచ్లో సంక్రాంతి సంబరాలు అంటే మనము ఇన్ని పాత కాలంలో చూసిన విలేజ్ అట్మాస్ఫియర్ కానీ పిట్టల దొర, కోయ దొర ఇవన్నీ పిల్లలకు మన సంస్కృతి సంప్రదాయం గురించి తెలియడానికని చెప్పి ఈరోజు ఉప్పల్ ఈ బోడుప్పల్ పీర్జాజిగూడలో ఉన్న నైబర్స్ కోసం అందరి కోసం అని చెప్పి మేము ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశాము. ఎందుకంటే పిల్లలకు చదువుతో పాటు ఇవన్నీ కూడా మన సంస్కృతి సంప్రదాయము అన్నీ తెలియాలి. వాళ్ళకు ఫిజికల్ డెవలప్మెంట్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళకు ఎడ్యుకేషన్తో పాటు ఇవన్నీ కూడా మన మారల్ వాల్యూస్, లైఫ్ స్కిల్స్, ఎథిక్స్ ఇవన్నీ తెలియాలి అన్న ఒక థాట్తో మేము ఈరోజు ఇక్కడ సంక్రాంతి సంబరాలు ప్లాన్ చేశాము. చాలామంది పేరెంట్స్ వచ్చారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇక్కడ ఈరోజు పిల్లలందరూ కూడా పాటరీ అంటే ఏంటంటే ఒక కుమ్మరితో ఎలా చేసుకుంటారు అవన్నీ కూడా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసి పేరెంట్స్ మాకు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశాము అని చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉందండి. సో మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా సంస్కార్ ద లైఫ్ స్కూల్ బోడుప్పల్లో పీర్జాజిగూడలో ఇంటర్నేషనల్ స్కూల్ మేము స్టార్ట్ చేస్తున్నాము ఈ 2024-25 అకాడమిక్ ఇయర్కు. దయచేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ మా గురించి చెప్పి మీరు కొంచెం ఎక్కువ అడ్మిషన్స్ మాకు వచ్చేట్టుగా అందరి పిల్లలకి మంచి సంస్కారంతో పాటు మంచి చదువు, విద్య, బుద్ధి అన్నీ నేర్చుకునేట్టుగా వాళ్ళకి అవకాశం మా స్కూల్లో కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అనుకుంటాను అది 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 కాదు అది 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 హరిత జాతక శక్తుల్లో తిరుపతి వెంకన్న స్వామి వీరాంజనేయ దిశ బలం 2, జాతక బలం 3, స్థానం లేదు. జ్యోతిష రేఖ బాగుంది, తెలియదు గొప్పగా ఉంది. కానీ మనసు శాంతం, చేసే పనులు అనుకున్న కోరికలు అభివృద్ధి చెందేదున్నాయి. కుటుంబ పరంగా ఎదిగేది. అత్తగారి సొమ్ములు అదృష్టవంతురాలి, అమ్మగారి సొమ్ములు భాగ్యవంతురాలి. అసలు పెద్దలకి భోజనం పెడతాం, 9 వంతులు అంటే వాళ్ళకి 3 వంతులు పెడతాం. ఆలోచన కలిగింది, అభిమానులు బతికేస్తున్నారు. చెడు ప్రభావం ఇల్లాలి, దరిద్రం తిరిగింది, శివం కడగాలి. గజవాడ కనక దుర్గమ్మ తల్లే పలుకమ్మ పలుకు. ఉన్నది ఉన్నట్టు చెప్తా, లేనిది లేనట్టు చెప్తా, మదిలోని కోరిక చెప్తా, మనసులోని మాట చెప్తా. ఓ శిలకమ్మ శిలక, సకలనాల శిలక, నీ చేతిలో మంచి రాత ఉన్నది. నీ ఇల్లు వర్దిల్లది, పాలకుండ వలె పొర్లి పారుతుంది. తండ్రి బిడ్డలని నీ దగ్గరికి తోలినప్పుడు మీ స్కూల్లో మీ సొంత పిల్లల వలె టీచర్లు ఈ స్కూల్కి మంచి పేరు తెస్తుండ్రు, మంచి ఘనత పొందుతారు. ప్రతి బిడ్డలు మీ స్కూల్కి తోలుతుందంటే మీ టీచర్ల మహిమ, మీ మంచితనం వల్లనే స్కూల్ వర్తిల్లుతున్నది. తల్లి నీకు మంచి ఈ పండుగ జరుగుతున్నదంటే మీ అందరి ఫలము, మీ అందరి శక్తి ద్వారానే మీరు జరపగలుగుతున్నారు. ఇదంతా ఈ పండుగ సంక్రాంతి సంబరాలు పిల్లల ద్వారా మీరు జరుపుతున్నారంటే తల్లే మీ కోరిక వల్లనే, మీ తలంపుల వల్లనే మీకు మంచి కలుగుతుంది. మీకు అందరిలో ఘనత వస్తుంది. మీ చేతిలో చదివిన బిడ్డలు కలెక్టర్లు అవుతారు, మీ చేతిలో ఎస్ఐలు అవుతారు, మంచి పేరు తెచ్చుకుంటారు, మంచిగా సార్లతో మహిమతో పొందుతారు. మీరు అన్ని కోరికలు తీర్చుకొని మీరు మంచిగా స్కూల్ని అభివృద్ధి చేయదలుచుకున్నారే తల్లి. శ్రీ భద్రమారమణ గోవిందో హరి హరిలో రంగహారి వైకుంఠ హరి హరిలో రంగహారి జయ భద్రమారమణ గోవిందో రామ నిన్నే రామ నిన్నే నమ్మితి, రఘురామ నిన్నే నమ్మితి. చక్కని దొరపంతు మక్కువతో చక్కని దొరపంతు మక్కువతో తీసుకున్నాం. శ్రీరామచంద్ర